నమస్కారం అండి. ఈరోజు మనం సూర్యలంక బీచ్ మీద ఉన్నాము. మీ అందరికి తెలిసిన విషయమే. మనము సూర్యలంక బీచ్ డెవలప్మెంట్ చేయడానికి 97.52 కోట్ల రూపాయలతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకున్నాం. అక్కడ యూనియన్ మినిస్టర్ గారు టూరిజం కి గజేంద్ర సింగ్ షేకావత్ గారిని కలిసి నేను మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న సూర్యలంక బీచ్ కాబట్టి మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఈ బీచ్ కి డెవలప్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు మంత్రి గారిని కలిసి లాస్ట్ ఇయర్ ఈ ఫండ్స్ తెచ్చుకున్నాం. 97.52 కోట్ల రూపాయల ఫండ్. ఈ ప్రతిపాదన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడ నేను ఫాలో అప్ చేసి తెప్పించుకున్నాను. దీంట్లో మనకేంటంటే ముఖ్యంగా ఇందాక మనం చూసాము, షాపింగ్ కాంప్లెక్స్ మధ్యలో ఫ్రీ ఫ్రమ్ వెహికల్స్, పెడస్ట్రియన్ వాక్ అవన్నీ వస్తే మళ్ళీ బీచ్ సైడ్ టర్న్ అవ్వగానే మళ్ళీ మనకి అక్కడ చేంజింగ్ రూమ్స్, అంటే బీచ్ లో స్నానాలు చేసినా స్విమ్మింగ్ చేసినా మళ్ళీ వచ్చి చేంజింగ్ రూమ్స్ చేయడానికి లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ చేంజింగ్ రూమ్స్. ఆ తర్వాత ఇంకా కొంచెం దూరంలో అసలైన రోడ్, అంటే హైదరాబాద్ నుంచి మనకి వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్ వచ్చినప్పుడు అవన్నీ పార్కింగ్ ముందే చేసి తర్వాత నో వెహికల్ మూవ్మెంట్ ఏరియా ఉన్న ప్లేస్ లో నడుచుకుంటూ రావాల్సిందే అందరూ. సో దట్ అందరికీ హ్యాపీగా ఒక మంచి వాతావరణం కలిగేయాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ లో ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా. అక్కడ మెడిటేషన్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, చిన్న కాటేజెస్ ఉంటాయి, పెద్ద పెద్ద లాన్స్ ఉంటాయి, పార్కులు ఉంటాయి. అన్ని వయసులో ఉన్న వాళ్ళందరికీ వచ్చినప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. అంటే చిన్నపిల్లలకి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, అన్ని రకాలుగా వసతులు అక్కడ ఉంటాయి. అది బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒకటి తయారవుతుంది. అది కూడా ఇప్పుడు భూమి పూజ చేసి అది కూడా ఇప్పుడు మొదలు పెడతారు. సో మొత్తానికి ఏంటంటే భారతదేశ మ్యాప్ లో మనం చూస్తే మనం ఈస్ట్ సైడ్ ఉన్నాము, బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉన్నాము. కరెక్ట్ గా అవతల మనకి గోవా ఉంది. గోవా అనేది టూరిజం కోసం చాలా ఫేమస్, అందరికి తెలిసిందే. కానీ ఈస్ట్ సైడ్ మనకి ఏం లేదు. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే సూర్యలంక ఈజ్ గోవా ఆఫ్ ద ఈస్ట్. అటువంటి మంచి బ్రహ్మాండమైన వాతావరణంతో మనం తయారు చేయబోతున్నాము. సో గోవా ఆఫ్ ద ఈస్ట్ అనే దాంట్లోనే మనకి మంచి ఫెసిలిటీస్ వచ్చి గోవా లాగా మనం తయారు చేస్తాం. అయితే మన దగ్గర చూస్తే ఏంటంటే మనం శాండ్ చూస్తే ఈ శాండ్ వచ్చేసి ఈ శాండ్ మనం సిల్వర్ శాండ్ అంటాం. ఈ సిల్వర్ శాండ్ వేరే చోట లేదు, మన దగ్గరే ఉంది. ఈ సిల్వర్ శాండ్ తోని మనం ఇటువంటి 12 బీచ్లు మన దగ్గర ఉన్నాయి. అయితే ఒక బీచ్ ని మనం ఇప్పుడు టేకప్ చేసాం, సూర్యలంక బీచ్ ని. ఒక బీచ్ ని మనం టేకప్ చేసాం. ఇట్లా 12 బీచ్లను మనం డెవలప్ చేస్తాం. సో ఓవరాల్ టోటల్ ఏరియా అంటే మనకి రేపల్లె నుంచి ముఖ్యంగా సూర్యలంక నుంచి చిన్నగంజాం వరకు 12 బీచ్లు ఏవైతే ఉన్నాయో 12 బీచ్ల్లో డెవలప్ చేస్తాము. మంచి రోడ్లు ఉండేటట్టు చేస్తాము. ఆ మంచి రోడ్లు, తర్వాత ఎలక్ట్రిసిటీ సప్లై, తర్వాత సీవరేజ్ అవన్నీ వచ్చేటట్టు నీట్ గా మనం ఏర్పాటు చేస్తాం. మళ్ళీ వచ్చిన ప్రయాణికులకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండాలి. ఆడపిల్లలతో రావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు, చిన్న పిల్లలతో రావచ్చు, వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. అటువంటివి కూడా అన్ని బ్రహ్మాండంగా గోవా కంటే మంచి వాతావరణం తయారు చేసి, మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద పర్యటన స్థలాల్లో గోవా కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, అన్ఫార్చునేట్లీ డ్రగ్స్ అట్లాంటివి దొరుకుతూ ఉంటాయి. దాంతో కూడా వాతావరణం పాడవుతుంది. ఇక్కడ అవన్నీ లేకుండా మనం గట్టిగా పనిచేస్తాం. మళ్ళీ వాతావరణానికి ఎక్కడా దెబ్బ తినకుండా సిఆర్జెడ్ అంటాం, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేకుండా, వయలేషన్స్ లేకుండా, ఎన్విరాన్మెంట్ కూడా, వాతావరణం కూడా మనం మంచిగా కాపాడుకుంటూ బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేసి మొత్తం యావత్ ప్రపంచానికే మనం బ్రహ్మాండమైన టూరిజం, బీచ్ టూరిజం సెంటర్ ని మనం సప్లై చేస్తాం, అందుబాటులో ఉండేట్టు చేస్తాం.